భారతదేశంలోనే మొట్టమొదటిసారైనటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఇచ్చినటువంటి అందరికీ కూడా ఈ దేవస్థానం యొక్క చైర్మన్ గారు, ఈవో గారు, ఇంకా ఈ దేవస్థానం సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దేవస్థానం యొక్క యాత్రా కార్యక్రమాన్ని ఈ నెల అంటే జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభించామండి. ఇక భక్తుల సౌకర్యాలు అంటే ఇలాంటి దేవాలయం చాలా మంది తెలియలేదు అనమాట. అతి ప్రాచీన కాల దేవాలయం మన భారతదేశంలో మొట్టమొదటిసారి కాబట్టి ఎవరికి కూడా ఎక్కువగా తెలిసింది లేదు కాబట్టి ఇవన్నీ తెలియజేసే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కనుక మీరు మొదటి నుంచి తిరుపతి బస్టాండ్ నుంచి ఉడిమల్లం, తొండమనాడు, శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనార్థమై ఈ యొక్క టూర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ దేవాలయానికి వచ్చినారు, ప్రదక్షిణ చేసినారు, ఆ తర్వాత లోపల ప్రదక్షిణ చేసినారు, స్థలపురాయినారు, స్వయంగా దర్శనం చేసినారు. మీ యొక్క అభిప్రాయాన్ని దయచేసి రెండు మాటలు మీరు అంటే ఏమనిపించింది ఈ యొక్క దేవాలయం దర్శించినప్పుడు మీ యొక్క అనుభూతి చెప్పండి మేడం. ఏం పేరు మేడం గారు? రేవతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫస్ట్ టైం ఇట్లా సపరేట్గా ప్యాకేజ్ ఉంది అని అయితే మాకు తెలియదు. తిరుపతి బస్ స్టాండ్లో ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది. వచ్చిన తర్వాత కూడా గైడ్ మాకు అన్ని తెలియని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రశాంతంగా నెగిటివ్ ఎనర్జీ పోయి మాకు మైండ్ రిలీఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకెవరైనా చెప్తారండి? మీకు అందరికి మీరు కూడా దర్శనం చేసిన తర్వాత